నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాబు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు లింగయూడు కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దరిపల్లి రాజశేఖర్ గారు. సార్ నమస్తే. నమస్కారం నాయక్. సార్ ఏంటండి ఐ లవ్ లింగోజిగూడ అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారు? సో అసలు ఏంటండి లింగోజిగూడ అనేది ఒక గ్రామం. ఆ గ్రామంలో ఉన్న ప్రజలు కష్టపడి ఈ లింగోజిగూడని అభివృద్ధి చేస్తున్నందుకు వాళ్ళందరినీ సన్మానిద్దాం, వాళ్ళందరినీ సన్మానించి ఒక అకేషన్ పెట్టుకోవాలని ఇది సృష్టించినాం. ఐ లవ్ లింగోజిగూడ అంటే ఈ లింగోజిగూడ ప్రజల్ని నమ్ముకొని నేను చేస్తున్న రాజకీయం. సో వాళ్ళందరినీ ఫెలిసిటేట్ చేసే భాగ్యం నాకు కలిగింది కాబట్టి వాళ్ళందరినీ ఇక్కడ ఫెలిసిటేట్ చేసుకున్నాం. సో ఇప్పటిదాకా ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు మీ యొక్క కార్పొరేట్ జీవితం? ఇప్పుడు నాకు అంటే సాధ్యమైనంత వరకు మేజర్గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్పెషల్గా రేవంత్ రెడ్డి గారి సహకారంతో హండ్రెడ్స్ ఆఫ్ సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇచ్చిన, లెటర్ ఆఫ్ క్రెడిట్స్ ఇచ్చిన, అంటే ఎల్ఓసి, అంటే వాళ్ళ ఆరోగ్యరీత్యా ఎవరికైనా ఇబ్బంది అయితే నిమ్స్లో కానీ బయట ఎక్కడైనా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళకు రిలీఫ్ ఫండ్ ఇచ్చిన. ఇవన్నీ కూడా అంటే సేవలో భాగమే. ఇక రోడ్లు, డ్రైనేజు, వాటర్ సిస్టము, సివరేజ్ సిస్టము, అట్ ద సేమ్ టైమ్ జిమ్ములు, లైట్లు, ఇవన్నీ కూడా నాకు ఇచ్చిన అవకాశంలో భాగంగా నేను పనిచేస్తున్నాను నాయక్. ఇప్పుడు రీసెంట్గా తెలంగాణకు కొత్త ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ గారు వచ్చినారు. సో మొన్న 30 మందితో మీటింగ్ జరిగింది, అందులో మీరు కూడా ఉన్నట్టు సమాచారం. సో అసలు ఏం జరిగింది, ఏం చర్చించారు, ఏ రకంగా ముందుకెళ్ళే అవకాశం ఉన్నట్టు మాట్లాడుతున్నారు? ఏం లేదు, పార్టీ ముందుకు ఎట్లా తీసుకుపోవాలి, పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకు ఏ విధంగా ఇబ్బంది పడకుండా ముందుకు ఎట్లా పోవాలనే ఉద్దేశంతో నన్ను వాళ్ళ ఏఐసిసి వాళ్ళు పిలిచడం జరిగింది. పార్టీని పటిష్టం చేయాలని ఒకటే ఉద్దేశంతో నన్ను పిలిచారు. కానీ మంచి ఉద్దేశంతో మంచిగా మాట్లాడుకున్నాం. అంటే రేపు ఏం జరగాలి అనే దాని మీద చాలా క్లియర్గా మంచి ఒక కాన్సెప్ట్తో ముందుకు పోయినాం. ఓకే. సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీడా పడిపోయింది, బీజేపీ లేచింది, ఇక మేమే పవర్లోకి వస్తున్నాం అన్నట్టు కూడా బండి సంజయ్ చెప్తున్న పరిస్థితి, ఏం చెప్తారండి? సరే, ఇక సంజయ్ చెప్పండి ఏది లేదు, ఈరోజు వరకు అన్నీ చెప్తూనే ఉంటాడు. నేను ఒకటే ఏమంటే, మీరు ఎవరికి సీట్లు ఇస్తారు, ఎవరికి టికెట్లు ఇచ్చి కొట్లాడిపిస్తారు ఈ రాష్ట్రంలో? మీరు టీఆర్ఎస్ ఒకటైపోయి కొట్లాడారు. వెరీ అన్ఫార్చునేట్ అది. ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి కొట్లాడి ఈరోజు గెలిచినామనే భావన ఎందుకు టీఆర్ఎస్ పార్టీ పెట్టలేదు? మరి పెట్టుంటే తెలుస్తుండే కదా ఎలక్షన్ నిజంగా ఎట్లుంటుంది అనేది. ఈరోజు ఓటు పోలరైజేషన్, ఓటు డిఫర్ కాబట్టి పక్కకు పోతున్న ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ పెట్టకుండా వీళ్ళొక్కరే పెట్టి ఏదో సాధించాలని ప్రయత్నం చేసిర్రు. సరే, గెలిచిండొచ్చు, నేను కాదంటాను, గెలిపోవడంలో వెరీ కామన్. ఇక్కడ గెలుస్తుండొచ్చు, పక్కన ఓడిపోతుండొచ్చు, పక్కన గెలుస్తుండొచ్చు, ఇంకో చోట ఓడిపోతుండొచ్చు. సో వెయిట్ చేయాలి, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నరేంద్ర రెడ్డి 100 కోట్లు ఖర్చు పెట్టారు, కాంగ్రెస్ కూడా తిన్నారు, అసలు అతను మొత్తం అంటే నాశనం, మొత్తం ఇబ్బంది పాలు చేశారని చెప్తున్నారు బండి సంజయ్కి ఏం సంబంధం ఉంది మా క్యాండిడేట్ తోటి? వాళ్ళెన్ని కోట్లు తిన్నారు అంటే ఒకసారి ఎలక్షన్ అయిపోయినాక ఒకరి మీద బ్లేమ్ లేపడం అనేది పద్ధతి కాదు. అది ఎలక్షన్లు ఎన్నో జరుగుతుంటాయి, మంచి చెడు జరుగుతుంటాయి. ప్రతి ఒక్క దాన్ని ఈజీగా మాట్లాడడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అది టేక్ తీసుకున్నారా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే? అట్లనే ఏం లేదండి, టెగిటీజీ తీసుకునే పరిస్థితి ఎందుకు ఉంటుంది, కానీ వాళ్ళిద్దరు కుమ్మక్కై రాజకీయం చేశారు కాబట్టి కొంచెం ప్రాబ్లం అయింది. రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లో డెఫినెట్గా మా సత్తా చాటుతాం. ఓకే. ఇప్పుడు కులగణన ఎట్లా చూస్తారు సార్? కులగణన తీసుకొచ్చారు, బీసీలకు 42% రిజర్వేషన్స్ కల్పిస్తామంటారు. ఏమో ఒకటి చేసిండని ఈరోజు వరకు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనం చెప్పుకుందాం. రాజశేఖర రెడ్డి గారు 272 సీట్లతోని గెలిచిండు కదా, ఆయన చేసిండా? పాత సీఎం ఏం పేరు ఆయన? కేసీఆర్ 100 సీట్లు ఉండే కదా, మరి ఆయన చేసిండా? ఈరోజు రేవంత్ రెడ్డి గారు 63 సీట్లతోటి ఎంత ధైర్యం ఉంటే చేయాలి నాయక్? బీసీ క్లాసిఫికేషన్ అనేది చిన్న ఇష్యూవా? ఎంత పెద్ద ఇష్యూ చెప్పు. బీసీ క్లాసిఫికేషన్ చేయడం అనేది ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాడు, అయినా ధైర్యంతో చేసిండు. అది అంటే ముక్కబోని ధైర్యం. అది తీన్మార్ మల్లన్న మీరు చేసిన సర్వే నాకు నచ్చలేదు, కేసీఆర్ చేసిన సర్వే బాగుంది. తీన్మార్ మల్లన్న ఎవరు? మీ ఎమ్మెల్సీ క్యాండిడేట్, మీ ఎమ్మెల్సీ నవీన్ ఎక్స్ప్లెయిన్ చేసినాం కదా, చిల్లర మాట్లాడుతుంటేనే. నవీన్ చాలా అంటే నవీన్ కోసం, నవీన్ జైలు ఉన్నప్పుడు నేను వాళ్ళ ఇంటికి పోయినా, నేనున్నా ఆడ. మా పరమేశ్వర్ ఉండే, మా ఉప్పల్ పరమేశ్వర్ రెడ్డి, నేను, సోము, వీళ్ళందరం ఉండే. తీన్మార్ మల్లన్న అంటే వ్యక్తిత్వం మంచిది కాదండి, అట్లా మాట్లాడొద్దు. అంటే
సొసైటీ మనని ఏమనుకుంటుందో కూడా చూసుకోవాలి. అదే చిల్లరగా మాట్లాడుకుంటా వరంగల్ సభలో రెడ్ల మీద కూడా కొన్ని కామెంట్లు చేసినాడు ఆయన. రెడ్ల మీద కూడా కొన్ని కామెంట్లు చేసినాడు, జుగుప్సాకరమైన కామెంట్ కూడా చేసినాడు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్లనే కల్పించారని చెప్పేసి. ఇప్పుడు కమ్యూనిటీ పరంగా నేను అదే రెడ్డి కమ్యూనిటీకి చెందినోడిని. మాకు ఒకరు అంటే మేము అంటుంటే బాధపడేటోళ్ళం కాదండి, దాని నుంచి నేర్చుకుంటున్నాం. అంటే దాని నుంచి ఏం తప్పు జరిగిందో, మళ్ళీ నాకు ఏం బాధ కలిగిందో ఆ బాధని అర్థం చేసుకొని దాని నుంచి బయటకు వచ్చే కమ్యూనిటీ మాది. ఎందుకు తిడుతుండు, రీజన్ ఏందని ఆ రీజన్ని మేము 1కి 10 సార్లు అనలైజ్ చేసుకుంటాం. సరే మళ్ళీ తిట్టిండు, ఇంకోటి తిట్టిండు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఎవరు తిట్టినా సరే రెడ్లదే ఆధిపత్యం కాంగ్రెస్లో బీసీలకు ఛాన్సే లేదని కూడా మాట్లాడుతున్నారు. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి అనే దాని మీద మేము ఒకసారి ఏమంటారు రివ్యూ చేసుకోవడంలో తప్పు లేదు కదా. వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏం బాధ అయిందో ఆ బాధ ఫస్ట్ మేము అర్థం చేసుకోవాలి కదా. అది అర్థం చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నేను గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. అట్లాంటి వాళ్ళని ఎక్స్పెల్ చేసి పడేయాలండి. ఎందుకు టాలరేట్ చేయాలి, అవసరం లేదండి. మేము కూడా చెప్తాం మీనాక్షి నటరాజన్ గారికి ఇమ్మీడియట్ తీసేయండి అని చెప్తాం, మహేష్ గౌడ్ గారికి. ఈ పద్ధతి కాదండి. ఆయన ఎవరండి మాట్లాడడానికి? అడగోలుగా మాట్లాడితే వదిలేసేయాలండి, తీసి పడేయాలి. అట్లాంటి వాళ్ళని ఎందుకు పెట్టుకోవాలి పార్టీలో? ఆ చెత్తనంతా మనకెందుకు? ఆ చెత్త మోయాల్సిన అవసరం ఏముంది మనకు? తీసేయాలి అట్లాంటి వాళ్ళని, ఏం అవసరమా? ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వచ్చినారు. సో ఒకవైపు ఏంటంటే సీఎం రేవంత్ కూడా మార్చే అవకాశం కూడా వార్తలు వస్తున్నట్టు మాట్లాడుతున్నారు, నిజమే అంటారా? రాజకీయాలలో ఎన్నో వార్తలు వస్తాయి అని నమ్ముకుంటూ కూర్చుంటే ఎట్లా? మార్చేస్తారు సీఎం? అవసరం ఉంటుందండి. సీఎం ఏం తప్పు చేసి మారుస్తారండి? పని చేస్తలేడని మారుస్తారా? 18 గంటలు పని హామీలు ఏడుకెళ్తే వాళ్ళ పైసలే కదా ఇచ్చినాం, చేస్తాం, టైం ఇవ్వండి. అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. రుణమాఫీ చేస్తే, రైతు భరోసా చేస్తే, మన బోనస్ ఇస్తే, ఇవన్నీ చేయలేదా? రైతు బంధు ఇస్తాం కదా. 3 ఎకరాల వరకు వేసినాం, తక్కింది వేస్తాం మెల్లమెల్లగా. ఇప్పటికే 60% అయిపోయిందండి, ఇంకా 40% జనాలే ఉన్నారు. తెలంగాణలో 3 ఎకరాల లోపల ఉన్న రైతులే 60%. తొందరగా ఇచ్చేస్తాం, అవి కూడా క్లియర్ చేసేస్తాం, పెండింగ్ ఏం పెట్టాం. ఓకే. ఇప్పుడు కేసీఆర్ రేపు అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. సో అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి అసలు ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు కేసీఆర్ వస్తాడా రాడా అనేది, అంటే కేసీఆర్ ఒకవేళ అసెంబ్లీకి వస్తేనేమో మంచిదే. ప్రతిపక్ష నాయకుడిగా రావాల్సిన బాధ్యత, వచ్చి ఈ పబ్లిక్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటే చెప్పిండు, 60% ప్రతిపక్షానికి బాధ్యత ఉంది, 40% పాలకపక్షానికి బాధ్యత ఉంది. 60% ప్రతిపక్షం అనేది ప్రతిపక్షంలో జరుగుతున్న అన్ని విషయాలపైన పోరాడాల్సిన అవసరం ప్రతిపక్షానికి ఉందండి. పోరాడాల ప్రతిపక్షం అనేది. నువ్వు జీతం తీసుకొని ఇంట్లో కూర్చున్నావు ఏందండి ముద్దుగా? ఇదేం లెక్క భయ్? ఇప్పుడు కేసీఆర్ గారు జీతం తీసుకొని ఇంట్లో కూర్చోవడం అంటే అది పద్ధతి కాదు కదా. సో నేను ఒకటే అంటున్నా, జీతానికి న్యాయం చేయండి, లేకుంటే వదిలేయండి జీతం. ఓకే. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ఏంటంటే కొంతమంది అగ్రనేతలు వాళ్ళ ధిక్కర స్వరాన్ని వినిపిస్తున్న పరిస్థితి. మధ్యరాశి కానీ, లేకపోతే వి హనుమంతరావు కానీ, లేకపోతే జానారెడ్డి లాంటి నేతలు వాళ్ళ ధిక్కర స్వరాన్ని వినిపిస్తున్నారు. సో ఏం చెప్తారండి? అంటే అసంతృప్తి, అసమ్మతి సెగలు రాజుకున్నాయంటే కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటివి ఎన్నో చూసింది నాయక్. నేను ఇప్పుడు 30 సంవత్సరాలు కాంగ్రెస్ అవుతూనే ఉన్నాను. కాంగ్రెస్ 30 years నుంచి చదువుతున్నా. ఇదేం కొత్త కాదు కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ కాంగ్రెస్లో కొంచెం అందరూ అన్నట్టు స్వేచ్ఛ ఎక్కువనే ఉంది కాంగ్రెస్ పార్టీలో. కానీ అది ఎక్కడ దానివల్ల ఏదో బాధపడుతుంది పార్టీ అనేది అయితే లేదు. ఖచ్చితంగా ప్రజలకు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజాపక్షంగా పోరాడుతూనే ఉంటాం. ప్రతిపక్షంలో ఉన్న, ప్రజాపక్షంలో ఉన్న, పాలకపక్షంలో ఉన్న తప్పు జరిగిందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ తప్పును ఎదిరియాల్సిందే. తెలంగాణ ప్రజలు కేసీఆర్ని కోరుకుంటున్నారా అనేది ఒక చర్చ, నిజమే అంటారు? ఇంకా 4 ఏళ్ళు ఎలక్షన్ ఉందబ్బా, ఇప్పటి నుంచి ఏం చర్చ? అది అసంబంధం కదా. సోషల్ మీడియాలో కరెక్టే. ఇప్పుడు పొద్దుగాల ఎలక్షన్ అవుతుంది అప్పు, అదనే చెప్పు. ఏం తక్కువ చేస్తుండని రేవంత్ రెడ్డి వద్దనుకుంటారు? 200 యూనిట్లు ఇచ్చినందుక, 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇచ్చినందుక, 10 లక్షల ఆరోగ్యశ్రీ చేసినందుక, రుణమాఫీ చేసినందుక, రైతు భరోసా వేస్తున్నందుక, 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చినందుక, బస్సులో పోయేటోళ్లకు ఫ్రీగా బస్సు సర్వీస్ ఇస్తున్నందుక, దేనికోసం చేస్తారు? 58,000 ఉద్యోగాలు ఇచ్చినందుక, మన గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నందుక, దేనికోసం చేస్తారబ్బా?
2000 పెన్షన్ ఇస్తూనే ఉన్నాగా, పెంచుతాం పెన్షన్ కూడా. దేనికోసం చేస్తారు చెప్పు నాకు చేస్తూనే ఉన్నాడు కదా ఆయన, ఏం చేస్తలేడు. 60,000 దగ్గర 50,000 ఉద్యోగాలు ఇచ్చే కదా, 1,78,00,000 ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్ తీసుకొచ్చిండు కదా, దానికోసం ఇట్లా చేస్తారా ఇట్లా? ఇప్పుడు రేవంత్ బాడీ కాంగ్రెస్లో ఉన్న మనసు మాత్రం బీజేపీలోనే ఉంది. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేరు, మోడీ పదే అపాయింట్మెంట్ ఇస్తున్నారు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడని మీరు రాసుకొచ్చి మీరు ఇట్లా చూసినా ఆయన ఇస్తలేడని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే కదా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యి అందరినీ కలుపుకొని ఈరోజు గవర్నమెంట్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద అసెట్ అండి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఉన్న తప్పేందండి? ప్రధానమంత్రి కలవడంలో ఉన్న తప్పేముంది? ప్రధానమంత్రిని కలవడంలో ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం, ఫండ్స్ విషయంలో కానివ్వండి, పోర్ట్స్ విషయంలో కానివ్వండి, అన్ని విషయాలలో కూడా రాష్ట్రానికి సంబంధించిన మొన్న వరంగల్లో మనము ఎయిర్పోర్టు విషయంలో కానీ ఇవన్నీ కూడా రాష్ట్రానికి అవసరం కదండి. మరి ప్రధానమంత్రి అయినప్పుడు మన పైసలు తీసుకుపోతున్నప్పుడు అడిగే బాధ్యత కూడా మనకు ఉంది కదా. తప్పేముంది? అడగొద్దా? పోయి తెచ్చుకుంటుడు పైసలు. ఇన్ని రోడ్లు కావాలి, మా ఎల్బీ నగర్లోనే అవతల పెద్ద రోడ్ అవుతుంది, దాన్ని కూడా సెంటర్ నుంచి ఫండ్స్ కావాలి, మూసీ డెవలప్మెంట్ కావాలి, ఇవన్నీ అవసరం ఉన్నాయి. పోతే తప్పేముంది? ఇప్పుడు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అంటారు, జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటారు, ఏ రకంగా ముందుకెళ్ళే అవకాశం? అన్ని ఎలక్షన్స్ కూడా ఒక తీరుగా ఉండవు. రేపు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగిరేస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తుంది. ఎల్బీ నగర్ నుంచి ఇప్పుడు 11 సీట్లు ఉన్నాయి. 11 సీట్లను మ్యాక్సిమం సీట్లు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్న పరిస్థితి. సో మీరు కూడా ఎమ్మెల్సీ అవ్వాలనో లేకపోతే మీకు కూడా రకరకాల కోరికలు ఉంటాయి కాబట్టి సీఎంని ఏమైనా ప్రపోజల్ పెట్టారా? ఒక్కటేనండి, నేను పని చేసుకుంటూ పోతున్నా. నేను నా పని నేను చేస్తున్నాను. రేపు నా అవసరం ఉంది, నా అవసరం పార్టీకి ఉంది, నా అవసరం పార్టీకి ఉందా, గవర్నమెంట్కి ఉందా, గవర్నమెంట్లో ఎంటర్ అయి నేను చేసే అవసరం ఉందా, లేక పార్టీకే పనిచేయాలన్న ఉద్దేశం సీఎం గారు కానీ పీసీసీ గారు కానీ ఉంటే నన్ను ఎక్కడైనా ఒక దగ్గర అకామిడేట్ చేస్తారు. సో లెట్ దెమ్ టేక్ ఏ కాల్. నేనేం దాని మీద అప్లికేషన్ పట్టుకొని అయితే నేనేం తిరుగుతలేను. వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అంటే లాయల్టీ ఉన్న వ్యక్తి, మేము ఎప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాము, గాంధీ భవన్లోనైనా కాంగ్రెస్ పార్టీ లాయల్టీ ఉన్న వ్యక్తిత్వాన్ని వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేస్తే ఏ రకంగా ఉంటుంది? అదే నేనేమంటాను, నా అవసరం గుర్తిస్తే, నా అవసరం ఉంది అనే ఆలోచన వస్తే ఖచ్చితంగా నన్ను ఎక్కడో దగ్గర అకామిడేట్ చేస్తాను. ఇప్పుడు టైం ఉంది, నాకు కూడా 1 ఇయర్ నేను ఇంకా నాకు కార్పొరేటర్గా అవకాశం ఉంది. సో జరగనివ్వండి, ఎందుకు తొందరపడని. చాలామంది ఇంకా అవకాశం వస్తాయి, మీకు థాట్స్ వస్తాయి, ఆలోచన చాలామంది కూడా అవకాశాలు దొరకలేదు. లెట్ దెమ్ గెట్. చట్టసభలో ఉండాలని చెప్పి, చట్టసభలో ఎలక్టెడ్ బాడీలో ఉంటా నేను, అసెంబ్లీలో ఉండాలని నా ప్రయత్నం అదే. ప్రతి మనిషికి ఉంటుంది కదా అంబిషన్. నా అంబిషనే ఎమ్మెల్యే కావడం అండి. సమయం కోసం వెయిట్ చేస్తున్నాను నేను. తప్పేముందండి? 30 సంవత్సరాలు రాజకీయం ఉన్న కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నా. ఇన్ని నా మీద ఎంతో ప్రెషర్ వచ్చినా సరే నేను పార్టీ చేంజ్ కాలేదు. పీక్స్లో ఉన్న టీఆర్ఎస్ అంత పీక్స్లో ఉన్నప్పుడు కూడా నా మీద విపరీతమైన ప్రెషర్ వచ్చినా కూడా ఏ రోజు చేంజ్ కాలేదు. నేను కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నా. ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తిస్తుంది, ఎక్కడో స్థానంలో నన్ను ఎమ్మెల్యే క్యాండిడేట్గా వారు ప్రమోట్ చేస్తారని ఒక నమ్మకంలో ఉండడం తప్పలేదు కదా. ఖచ్చితంగా టైం వచ్చిన రోజు నేను పోరాడతానండి. ఆ సీట్లో నేను ఖచ్చితంగా అసెంబ్లీలో అధ్యక్ష అనే టైం వస్తుంది. థ్యాంక్ యూ.